right? The next chapter is redemption of debentures. So notes lo heading పెట్టుకున్నా neat గా chapter number 8 as per the institute material. రైట్, మనం ఈ చాప్టర్ నేర్చుకోవడానికి జస్ట్ చాప్టర్ లోకి ఎంటర్ అవడానికన్నా ముందు సో ఇక్కడ బేసిక్ డెఫినేషన్ అర్థం ఉంది. ఈసారి మనం మాట్లాడదాం రెడమ్షన్. రెడమ్షన్ అంటే క్యాన్సిలేషన్, సింప్లీ కాల్డ్ పేమెంట్. సో డిబెంచర్స్ ఎవరికైతే పబ్లిక్ డిబెంచర్స్ ఇష్యూ చేసామో ఆ డిబెంచర్స్ ని పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వాట్ ఇట్ మే బి, సో పబ్లిక్ ఎవరికైతే మనం ఇష్యూ చేసామో ఆ డిబెంచర్స్ ని క్యాన్సిల్ చేసి రీపే చేసే విధానాన్ని మనం అంటాం రిడమ్షన్ అంటాం. రైట్ నా? సో రిడమ్షన్ అంటే సెటిల్మెంట్, రీపేమెంట్. రైట్, మనం ఆల్రెడీ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఆల్రెడీ మనం చూస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ మాట్లాడుతున్నాం. సో అయితే ఈ టాపిక్ లోకి వెళ్ళడానికన్నా ముందు సో బేసిక్ గా సో వాట్ ఈస్ ఎ డిబెంచర్. సో మనం ఆల్రెడీ డిబెంచర్స్ గురించి ఏ ఫౌండేషన్ లెవెల్లో మనం నేర్చుకుని ఉంటాం. రైట్, సో ఒక 5 to 10 minutes మనం ఒక్కసారి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుందామని, అసలు బేసిక్స్ లో ఏం నేర్చుకున్నాం. సో డిబెంచర్స్ గురించి నేను పాత జ్ఞాపకాలు అంటే ఫౌండేషన్ లో ఉన్న డిబెంచర్స్ గురించి మాట్లాడుతున్నాను. సో మీరు ఎక్కడికి వెళ్ళకండి. రైట్, ఆ డిబెంచర్స్ చాప్టర్ డిబెంచర్స్ గురించి అసలు బేసిక్ గా డిబెంచర్ మనం ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా రాస్తాం ఏంటి వాటి గురించి ఒకసారి గుర్తు తెచ్చుకున్నానన్న. నేను అది ఏ బ్యాలెన్స్ ఉంటుంది ఏంటి అన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుని నెక్స్ట్ స్టేజ్ లో మనం రిడమ్షన్ కి డైరెక్ట్ గా వెళ్దాం. రైట్, సో ఫౌండేషన్ లెవెల్ జస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇన్ డీటెయిల్ గా అంత స్పెసిఫిక్ గా మనకు కాదన్నా, మనం ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం స్పీడ్ గా జనరల్ గా నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఒక స్పెసిఫిక్ పర్సన్ అక్షయ్, సో కంపెనీ డిబెంచర్లు ఇష్యూ చేస్తుంది కదా, సో ఎవరికి ఇష్యూ చేస్తున్నాను? పబ్లిక్. సో ఇష్యూ టు ది పబ్లిక్. రైట్, డిబెంచర్ ని పబ్లిక్ ఇష్యూ చేసినప్పుడు డిబెంచర్ అనేది కంపెనీకి ఏమవుతుంది? లయబిలిటీ. ఇట్స్ లయబిలిటీ టు ది కంపెనీ, అంతే కదా? Yes, sir. సో డిబెంచర్స్ ని ఎలా ఇష్యూ చేయొచ్చు నేను, ఎన్ని రకాలుగా ఇష్యూ చేయొచ్చు నేను? Debentures can be issued either for, నేను చెప్తాను ప్రాబ్లం లేదు, క్యాష్ ఆర్ అదర్ దాన్ క్యాష్. సో డిబెంచర్స్ ని క్యాష్ కి ఇష్యూ చేయొచ్చు కంపెనీ, లేదా క్యాష్ కాకుండా అదర్ దాన్ క్యాష్ లైక్ అసెట్స్ కానీ వాట్ ఎవర్ మేబీ అదర్ పర్పస్ కి ఒక అసెట్ కొందాం అనుకుంది దానికి కూడా డిబెంచర్స్ ని ఇష్యూ చేయొచ్చు, అవునా కదా? Yes, sir. సో క్యాష్ కి డిబెంచర్ ఇష్యూ చేసేప్పుడు ఇష్యూ కెన్ బి మేడ్ ఇన్ 3 ways. గుర్తుంటే ఎలా ఇష్యూ చేయొచ్చు? Par, discount, premium. Very good. Issued at par, issued at premium, and issued can be issued at discount. Kadna? Yes, sir. Discount. In the same, ఇది కూడా సిమిలర్ నన్ను, ఇది కూడా సేమ్ ఇలాగే మనం అదర్ దాన్ క్యాష్ కూడా పార్ కి ఇష్యూ చేయొచ్చు, ప్రీమియం కి ఇష్యూ చేయొచ్చు, డిస్కౌంట్ కూడా ఇష్యూ చేయొచ్చు, అదర్ దాన్ క్యాష్ అయినా సరే. 3 situations కామన్. ఓకేనా? Sir. రైట్. సో మరి డిస్కౌంట్ అన్న అసలు నార్మల్ గా షేర్స్ అయితే డిస్కౌంట్ కి ఇష్యూ చేయం కదా, Yes, sir. మరి డిబెంచర్ డిస్కౌంట్ ఇష్యూ చేయొచ్చా? షేర్లు డిస్కౌంట్ ఇష్యూ చేస్తావా చేయమా? Same, sir. Only sweat. మరి షేర్స్ కి డిస్కౌంట్ లేనప్పుడు మరి డిబెంచర్స్ మాత్రం ఎలా చేస్తాం? ఆల్ ఆర్ సిమిలర్ అకౌంటింగ్ కదా అంతా కూడా. కానీ సో డిబెంచర్స్ కి డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ ఇంకా ఎలిమినేట్ చేయాలి, ఇట్ ఈస్ అలౌడ్. ఓకేనా? సో డిబెంచర్స్ కెన్ బి ఇష్యూడ్ ఐదర్ ఫర్ డిస్కౌంట్ ఆల్సో. రైట్, రైట్. థ్యాంక్ యూ అక్షయ్. నెక్స్ట్ నిర్మల్. Yes, sir. సో నిర్మల్ ఇష్యూ గురించి నేను మాట్లాడుతాను. ఇష్యూ అట్ పార్ ఉండొచ్చు అని చెప్పారు, డిస్కౌంట్ ఉండొచ్చు అన్నారు, ప్రీమియం ఉండొచ్చు అన్నారు కదా. Yes, sir. The debentures can be issued either of the par or discount or premium. సో దీనికి జనరల్ ఇంట్రెస్ట్ చెప్పగలమా? పార్ కి ఇష్యూ చేస్తే ఎంట్రీ Bank to percentage debenture account.
Right. Cash or Cash. bank account debit. To Percentage. percentage debentures Debenture account. account. Very good, very good. Percentage debentures account. అయితే ఇప్పుడు నేను ఒకవేళ డిస్కౌంట్ ఇష్యూ చేస్తే Discount. It side lo discount on issue of debenture account. సారీ మళ్ళీ ఒకసారి Debit lo sir. Debit lo to డెబిట్ discount లో on ఇంకొక issue of వర్డ్ debenture. ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఏంటది డిస్కౌంట్ ఆన్ ఇష్యూ అంతేనా Yes sir. Discount on issue. Debit lo. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ డెబిట్ చేశాను ఓకేనా ఇది ఎప్పుడు అంటే when debentures are issued at డిస్కౌంట్ ఒకవేళ debentures are issued at ప్రీమియం అయితే Discount. when the debentures are issued at ప్రీమియం అయితే ప్రీమియం కి ఇష్యూ చేస్తే Securities premium account. టు సెక్యూరిటీస్ ప్రీమియం క్యాపిటల్ కదా వాడాలి డిబెంచర్స్ కూడా వాడచ్చా వాడచ్చా securities premium. రైట్ ఆ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది ఈవెన్ ద డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ మోర్ దాన్ ది ఫేస్ వాల్యూ ది ఎక్సెస్ వాల్యూ విల్ బి రికార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యూరిటీస్ ప్రీమియం వెదర్ ఇట్ ఈస్ ఎ షేర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ డిబెంచర్ కంపెనీస్ యాక్ట్ అలౌడ్ కదా Yes sir. రైట్ సో ఇది ఓవరాల్ ఎంట్రీ సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్న అయితే ఈ ఎంట్రీలో డిస్కౌంట్ అనేది ఒకవేళ డిస్కౌంట్ ఇష్యూ చేసి వస్తుంది సెక్యూరిటీ ప్రీమియం అనేది ప్రీమియం ఇష్యూ చేసి వస్తున్నాను అయితే నా నిర్మల్ జాగ్రత్త గుర్తు ఇది రెగ్యులర్ గా మీరు చెప్పిన ఎంట్రీయే కాకపోతే నేను అడుగుతున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ పార్ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం దీంతో పాటుగా వన్ అడిషనల్ ఎంట్రీ షుడ్ బి పాస్డ్ కదా క్యాపిటల్ కి అయితే ఇక్కడ ఆగిపోతున్నారు బట్ డిబెంచర్స్ కి ఒక అడిషనల్ ఎంట్రీ కూడా ఉంటుంది Reserve. చెప్పు ఆలోచించు Reserve sir. Redemption. గుర్తుంచుకో ఈ ఎంట్రీ అయిపోయింది ఇది పార్క్ అయితే ఈ రెండు మాత్రం ఉంటాయి డిస్కౌంట్ కి అయితే ఈ మూడు ఉంటాయి ప్రీమియం కి అయితే క్యాష్ డిబెంచర్స్ సెక్యూరిటీ ప్రీమియం అన్నిటిని కన్సాలిడేట్ చేసి ఒక ఎంట్రీ రాశాను ఓకే కదా అది నీకు Yes sir. అలాగే నేను అడుగుతున్న ఎంట్రీ ఏంటంటే ఇప్పుడు అడిషనల్ గా ఇంకొక ఎంట్రీ కూడా ఉంటుంది అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఇదంతా కూడా ఇష్యూ టైంలోనే Redemption reserve. రిజర్వ్ అప్పుడే రిజర్వ్ దాకా వెళ్ళిపోయింది రిజర్వ్ అసలు మన ఫౌండేషన్ ఎప్పుడు మాట్లాడుకున్నాం రిజర్వ్ అనేది అసలు ఫౌండేషన్ లేదే రైట్ నిర్మల్కి గుర్తులేదు ఇంకో పర్వాలేదు నిర్మల్ ప్రాబ్లం ఏం లేదు చాలా గ్యాప్ వచ్చింది కదా మర్చిపోయి ఉంటాం ఆక్సిజన్ చెప్పగలమా గుర్తులేదు సార్. చెప్పినాను సార్ గుర్తులేదు సార్. గుర్తులేదు రైట్ వెరీ గుడ్ రైట్ ఇంకా కౌశిక్ సార్ చెప్పగలరా అడిషనల్ ఇంకొక ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది ఏ ఎంట్రీ ఉంటుంది అంటే డిస్కౌంట్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేసి ఎంట్రీ దీన్ని రైట్ ఆఫ్ చేయాలి సో రైట్ ఆఫ్ గురించి నేను మాట్లాడట్లా అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూలో ఇంకొక అడిషనల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అదేమన్నా చెప్పగలవా అని అడుగుతున్నా రైట్ నో సాయి కిరణ్ ఐడియా ఉందా యశ్వంత్ సార్ సాయి కిరణ్ ఐడియా ఉందా అడిషనల్ ఎంట్రీ ఇంకొక ఎంట్రీ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటనేది షేర్స్ కి డిపెండ్ చేసుకున్న డిఫరెన్స్ అది అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూలో ఈ ఒక్క ఎంట్రీ రాసిస్తే షేర్ క్యాపిటల్ లో కూడా ఇది ఒక ఎంట్రీ ఉంటుంది బట్ డిబెంచర్స్ కి ఈ ఎంట్రీతో పాటుగా అడిషనల్ గా ఇంకో ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ ఎప్పుడు పెడితే అప్పుడు రాదు ఒక సిచ్యువేషన్ లో వస్తుందని చెప్పి చాలా స్పెసిఫిక్ గా మనం చాలా కేసుల్లో నేర్చుకున్నాం ఒక 6 కేసెస్ రాసినప్పుడు ప్రతిసారి ఇష్యూ టైంలో ఇంకొక అడిషనల్ ఎంట్రీ రాసేవాళ్ళం సాయి కిరణ్ గుర్తుందా రిడమ్షన్ ప్రీమియం లో అయితే ప్రావిజన్ రైట్ when the debentures are redeemed at premium దాని సెకండ్ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది ఇష్యూ టైం లోనే వస్తుందన్న జాగ్రత్తగా ఉంచి నేను చెప్తున్నాను అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ లోనే అడిషనల్ ఎంట్రీ ఉంటుంది అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ లోనే ఎప్పుడు ఉంటుంది సార్ అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ లో ఎంట్రీ అంటే ఇఫ్ డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ అట్ ప్రీమియం అంటే ఫ్యూచర్ లో కానీ డిబెంచర్స్ ని ప్రీమియం కి రిడీమ్ చేస్తానని నాకు ముందే తెలుస్తుంది కాబట్టి డిబెంచర్స్ లో ఉన్న బెనిఫిట్ అది డిబెంచర్ ఇష్యూ చేసేటప్పుడే దాన్ని ఎప్పుడు రిడీమ్ చేస్తాం ఎంతకి రిడీమ్ చేస్తాం ముందే చెప్తా సో ఫ్యూచర్ లో ఉన్న లాస్ ఎంత నాకు తెలుసు కాబట్టి ఐ హావ్ టు క్రియేట్ ఏ ప్రావిజన్ చెప్పుకున్నాం అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ లోనే చేయాలని ఎంట్రీ చెప్పు సాయి కిరణ్ ఎంట్రీ అంటే చెప్పగలమా ప్రావిజన్ క్రియేట్ చేయడానికి సాయి కిరణ్ ఎంట్రీ చెప్పగలరా వాయిస్ రావట్లేదు సాయి కిరణ్
ఓకే, నో ప్రాబ్లం. యశ్వంత్ చెప్పగలవా నువ్వేమన్నా? Loss on redemption account debit to premium. వెరీ గుడ్. లాస్ ఆన్ రిడమ్షన్ అకౌంట్ డెబిట్ టు Premium on redemption. వెరీ గుడ్ అండి. ప్రీమియం ఆన్ రిడమ్షన్. సో మనం ఈ ఎండిషనల్ ఎంట్రీ ఎప్పుడు రాయాలనేది, ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ అట్ ప్రీమియం. ఫ్యూచర్ లో నాకు లాస్ ఉంటుందని తెలిసినప్పుడు ఆ లాస్ కు ముందే ప్రావిజన్ క్రియేట్ చేయాలి. ఈ లాస్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డిబెంచర్స్ దీన్ని ఏం చేయాలి, స్ప్రెడ్ చేయాలి అని మనం అనుకున్నాను. సో ఎట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ లో, సో కంపెనీకి డిబెంచర్స్ కి, కంపెనీ షేర్ క్యాపిటల్ కి డిబెంచర్స్ ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఇదేనా. సో డిబెంచర్స్ అయితే కనుక దీస్ ఎంట్రీతో పాటుగా ఈ ఎంట్రీతో పాటు ఈ ఎంట్రీని కూడా మనం ఏం చేయాలన్నా, సో 2 ఎంట్రీస్ కింద మనం ఫిల్ చేయాలి. అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ 2 ఎంట్రీస్ మనం పోస్ట్ చేయాలి. అయితే ఎంట్రీ ప్రతిసారి ఉండదు. ద డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ ప్రీమియం ఇన్ ఫ్యూచర్ we know that there is a premium for repayment of debenture. In such case you have to create the provision. సో ప్రావిజన్ అంటే P&L రావాలి కదా సార్. P&L అని రాస్తే ఆ ఇయర్ తో క్లోజ్ అయిపోద్ది. అందుకే చాలా స్పెసిఫిక్ గా అప్పుడు చెప్పాను. ఏమని చెప్పాను, P&L అని రాయకూడదు, దాన్ని ఏమైనా లాస్ ఆన్ రిడమ్షన్ అనే అకౌంట్ కి డెబిట్ చేయాలి, క్రెడిట్ ప్రీమియం రిడమ్షన్ అనే డిబెంచర్స్ ప్రావిజన్ క్రియేట్ చేయాలి. మరి లాస్ ని ఎప్పుడు సార్ రైట్ ఆఫ్ చేయాలి? ఎవ్రీ ఇయర్ డిబెంచర్స్ లైఫ్ ఎలా ఉంటే దాని ప్రకారం దాన్ని రైట్ ఆఫ్ చేయాలి అనే విషయం మీద నేను డిస్కషన్ కూడా పెట్టాను. ఇప్పుడు నేను చెప్తాను బేసిక్స్ అని ఒకసారి నేను గుర్తు చేస్తాను. టు టేక్ మేబీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్, పర్వాలేదు, టైం పెట్టినా ఒకసారి జాగ్రత్తగా అన్ని గుర్తు తెచ్చుకుందాం. నేను బేసిక్స్ గుర్తుండకపోతే మళ్ళీ మనం రిడమ్షన్ చేసినప్పుడు అలాంటి వేరే సిచ్యువేషన్స్ వస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైట్. సో ఈ ఎంట్రీలో ఎవరికైనా ఏదైనా డౌట్? మా ఆక్సిజన్ గుర్తొచ్చిందా ఇది? ఎస్ సార్. రైట్. నిర్మల్, లోకేష్? ఎస్ సార్. ఎస్ సార్. రైట్ అండి. సో ఇప్పుడు ఈ బేసిక్ ఎంట్రీస్ మనం ఇప్పుడు నేర్చుకున్నాను. ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఎంట్రీ అని వస్తామంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అండ్ షో డిబెంచర్స్ అకౌంట్ డెబిట్, డిబెంచర్స్, అలాగే సెక్యూరిటీస్ ప్రీమియం. సో సిచ్యువేషన్ బట్టి ఈ ఎంట్రీ వస్తుంది. ఒకవేళ ప్రీమియం ఉంటే కనుక ఈ ఎంట్రీ కూడా మనకి బుక్స్ లో వస్తుంది. రైట్. తర్వాత ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వెంటనే ఇమీడియట్ గా రైజ్ అయింది. ఏంటి రైజ్ అయిందంటే, సార్ ఒకవేళ మరి రైట్ ఆఫ్, మరి లాస్ట్ డిస్కౌంట్ వీటిని ఎలా రైట్ ఆఫ్ చేయాలి? సో రైట్ ఆఫ్ గురించి మనం మాట్లాడదాం. రైట్ ఆఫ్ లాస్ ఆన్ రిడమ్షన్ అండ్ డిస్కౌంట్ ఆల్సో. డిస్కౌంట్ కూడా రైట్ ఆఫ్ చేయాలి నేను. డిస్కౌంట్ ఆన్ రిడమ్షన్. సో ఇప్పుడు ఎవరైనా సరే గుర్తెచ్చుకోండి, రైటింగ్ ఆఫ్ లాస్ ఆన్ రిడమ్షన్, డిస్కౌంట్ అండ్ రిడమ్షన్ 2 ఉన్నాయి నన్ను. ఏంటో 2 అంటే, ఫస్ట్ ఇప్పుడు డిస్కౌంట్ ఇష్యూ చేస్తే డిస్కౌంట్ ఉంటుంది, ప్రీమియం ఇష్యూ చేస్తే దానికి సంబంధించిన ప్రావిజన్ ఉంటుంది. అంటే ఇది ఒక లాస్ ఉంది. ఈ లాస్ డిస్కౌంట్ రెండింటిని కూడా మనం ఏం చేయాలి? ఒకవేళ మనకి ఇచ్చిన ఎంట్రీలో 2 ఉంటే ఆ రెండింటిని కూడా మనం ఏం చేయాలన్న రైట్ ఆఫ్ చేయాలి. సో రైట్ ఆఫ్ ఎలా చేయాలి? సో దీని గురించి ఎస్ అని చెప్పగలవా? రైట్ ఆఫ్ ఎలా చేయొచ్చో గుర్తుందా ఏమన్నా? సెక్యూరిటీస్ ప్రీమియం వాడతాం కదా సార్. నేను అడుగుతుంది రైట్ ఆఫ్ అంటే P&L చేస్తాం, సెక్యూరిటీ ప్రీమియం తో సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఆఫ్ అంటే క్లోజ్ చేయడం. నేను ఒక లెడ్జర్ ని క్లోజ్, ఏ లెడ్జర్ గురించి మాట్లాడుతాను? లాస్ ఆన్ రిడమ్షన్ అనే లెడ్జర్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ రిడమ్షన్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అనే లెడ్జర్. ఈ రెండింటిని ఎలా రైట్ ఆఫ్ చేయాలి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. P&L కి క్లోజ్ చేయడానికి ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎంత అమౌంట్ క్లోజ్ చేయాలి, ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఏమైనా ఐడియా ఉందా? నో సార్. గుర్తు చేస్తాను, జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో. సో లాస్ ఆన్ రిడమ్షన్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ, ఈ 2 కూడా ఎలా రైట్ ఆఫ్ చేయాలంటే, నేను ఇఫ్ డిబెంచర్స్ ఆర్ redeemable after a specific period. ఒక స్పెసిఫిక్ పీరియడ్ తర్వాత రిడీమ్ చేస్తున్నాం అనుకోనా, ఫర్ ఎగ్జాంపుల్ 5 years 10 years అన్నాం అనుకోనా, ఈ టోటల్ లాస్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డిబెంచర్స్ రైట్ ఆఫ్ చేయాలంటే, సో మనం ఏం చేయాలన్నా ప్రపోర్షనేట్ గా ఈక్వల్ గా రైట్ ఆఫ్ చేస్తాం. రిటర్న్ ఆఫ్ ఈక్వల్లీ, ఆర్ యూ కెన్ సే better
proportionately over a period of debentures. సో డిబెంచర్స్ 5 years అనుకోనన్నా, నా లాస్ట్ ఒక 10 rupees వచ్చింది అనుకో. సో 5 years 10 rupees కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎంత రైట్ ఆఫ్ చేయాలన్నా 2 rupees. సో రిటర్న్ ఆఫ్ ప్రపోర్షనట్లీ ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ డిబెంచర్. డిబెంచర్స్ లైఫ్ ఎంత అయితే అంత కాలం పాటు ఈక్వల్ గా మనం ప్రపోర్షనేట్ గా, ఈక్వల్ గానే కన్నా బెటర్ మనం ప్రపోర్షనేట్ గా అంటే కరెక్ట్. సో దీనికి ఎంట్రీ ఏమొస్తుందంటే పిండల్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ టైంలో ఉన్న డిస్కౌంట్ అకౌంట్ ని క్లోజ్ చేయాలి. అలాగే టు లాస్ ఆన్ రిడమ్షన్ లో ఉన్నటువంటి లాస్ కూడా ఎంట్రీ బిఫోర్ ది అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ రాస్తాం కదా, ఆ ఇష్యూలో ఆ 2 లెడ్జెస్ ని కూడా రైట్ ఆఫ్ చేయడానికి మనం ఇది మనం వాడు. అలా కాకుండా సార్ ఇఫ్ ఇంకొక సిచ్యువేషన్ ఉండొచ్చు సార్, గుర్తొచ్చుకోవాలి ఇది కూడా. ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ redeemable in installments. సో కొన్నిసార్లు ఎలా చెప్తానంటే ఇన్స్టాల్మెంట్స్ లో చెప్తాను. లైక్ ఒక 5 lakhs కంపెనీ డిబెంచర్స్ ఇష్యూ చేసింది, ఒక 1 lakh ఫస్ట్ ఇయర్ లో, ఒక 3 lakh సెకండ్ ఇయర్ లో, 4th year లో 0, 3rd year లో 0, 5th year లో రిమైనింగ్ 2 lakhs, ఇలా సంథింగ్. సో యాన్యువల్ సమ్ ఇన్స్టాల్మెంట్స్ లో రీపేమెంట్ ఉంటుంది అని మనకు రూల్స్ లో డిబెంచర్ అగ్రిమెంట్ లో కానీ ఉంది అనుకున్నానా, అప్పుడు కానీ మనం ఎలా రైట్ ఆఫ్ చేయాలని మనం అనుకుంటామంటే కనుక రిటర్న్ ఆఫ్ ఇన్ ద రేషియో ఆఫ్ benefit derived from the debentures. Written off in the ratio of benefits derived from the debentures. So what is meant by benefit derived and question raise avagane ventane manam maatladachana. So benefit derived refers to simple outstanding balance of debentures at the beginning of each year and simple గా మనం మాట్లాడుకున్నాం, beginning of each year. So how is it possible ఏంటిది, సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎంట్రీ విల్ బి సేమ్ ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ అకౌంట్ ఆర్ లాస్ రిడమ్షన్ ఏది ఉంటుంది. బట్ ఎలా రాయాలంటే ఒక రేషియో కనుక్కోవాలి. ఆ రేషియో ఏంటంటే బెనిఫిట్, మనం ఆ డిబెంచర్స్ బెనిఫిట్ ఎలా యూటిలైజ్ చేస్తామో తెలియాలి. ఆ బెనిఫిట్ మనం అనొచ్చు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డిబెంచర్స్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే మనం ఉంటుందో మన దగ్గర అదే కదా మనం యూటిలైజ్ చేస్తాం. సో దాన్ని ఒక అమౌంట్ కింద తీసుకుని ఒక రేషియో కింద కట్టి ఆ రేషియో ప్రకారం డిబెంచర్స్ యొక్క లాస్ ని మనం ఏం చేయాలి, రైట్ ఆఫ్ చేయాలి. ఇది మనం నేర్చుకున్నటువంటి ఇంకొక పాయింట్, రిడమ్షన్ for writing off of loss on redemption or discount on issue, right? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో కొంతమందికి కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లైక్ హౌ టు రైట్ ది ఇష్యూ ఎంట్రీ అండ్ హౌ టు రైట్ ది రైట్ ఆఫ్ ఎంట్రీస్. సో వీటి గురించి ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అన్న బెటర్. సో చాలా మందికి ఆ ఎంట్రీస్ ఎలా వస్తాయంటే అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫౌండేషన్ లో ఒక ఐడియా లేకపోతే కనుక ఆ ఎంట్రీస్ ఒకసారి చూసి దెన్ ద నెక్స్ట్ స్టేజ్ రిడమ్షన్ ఏంటనేది మనం చూద్దాం. ఇంకా నేను ఫౌండేషన్ బేసిక్స్ లెవెల్స్ లోనే ఉన్నాను, నేను అదే డిస్కస్ చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే జాగ్రత్తగా చూసి అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొన్ని ఎగ్జాంపుల్, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 1. 1/1/2012 number of debentures issued 15,000 at the rate of 12 rupees. So debentures company issue చేసిందనే 12 rupees issue చేసిందని, రైట్ డన్. సో బెటర్ 120 100 rupees face value ఎప్పుడు కూడా if nothing is specified మనం బేసిక్ లో నేర్చుకున్నాం. సో 120 it is said that issued at premium. Redemption terms. సో redemption ఎలా చేస్తాము అంటే కనుక they are saying redemption terms end of 3 years. At the end of 3 years redemption అన్న end of the 3 years టోటల్ పేమెంట్ చేస్తాను. ఓకేనా? at the end of 3 years at the rate of 140.
Debentures are redeemable in redemption. If the debentures are redeemed at premium, ఇందాక చెప్పాను నేను, the debentures are redeemed at premium. సో ఫ్యూచర్ లో ప్రీమియం ఉంటేనే, రైట్, ఇందాక మనం ఏం చెప్తున్నాం, the debentures are redeemable at premium. ఫ్యూచర్ లో నేను రిడీమ్ చేసేది ప్రీమియం కి అయితే, నన్ను ఇష్యూ రిడీమ్ చేసేది ప్రీమియం అయితే, దెన్ ద అడిషనల్ ఎంట్రీ విల్ బి ఆల్సో బి రికార్డెడ్ అనుకున్నాం. సో అదే విషయాలు నేను తెలియడం కోసం దాన్ని ప్రీమియం రిడీమ్ చేస్తాను లేదా ఫ్యూచర్ లో, ఎస్ సార్. సో కాబట్టి నాకు ఖచ్చితంగా నాకు సెకండ్ ఎంట్రీ కూడా ఉంటుందండి. సో దీనికి జనరల్ ఎంట్రీ రాదు, జనరల్ ఎంట్రీస్. సో నేను రాసే ఎంట్రీస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ, at the time of issue time లో రాసే ఎంట్రీస్. చెప్పమ్మా అక్షయ్, ఇష్యూ టైమ్ లో రాసే ఎంట్రీ చెప్పు. ఫస్ట్ డిబెంచర్ ఇష్యూ చేసిన ఎంట్రీ చెప్పు. Cash or bank account debit. రైట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంతనా? 18 lakhs, sir. ఎంతనా? 8 lakhs. 8 lakhs 18 lakhs 18 lakhs. 2% debentures account. సో 2% ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పలేదు. ఓకే, చెప్తే అది కూడా రాస్తాం. ఓకే, డిబెంచర్స్ అకౌంట్ ఎంతనా? 15 lakhs. 15 lakhs. ఓకే. 2 securities premium account. 2 securities premium account ఎంతనా? 3 lakhs. 15,000 డిబెంచర్స్ మీద ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఇష్యూ చేస్తాం, దట్ ఈస్ 3 lakhs. సో టోటల్ 8 lakhs. ఇది మనం రాసే ఒక ఎంట్రీ అన్న. అలాగే అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఇంకొక ఎంట్రీ ఉంటుందా ఉండదా అంటే, ఎస్. Yes, ఉంటుంది సార్. ఎంత ఎక్స్ట్రా ప్రీమియం అబ్జర్వ్ చేస్తే ఫేస్ వాల్యూ కన్నా కంపల్సరీ ఎంత ఎక్స్ట్రా పే చేస్తానన్నా? 40 rupees. 40 రూపీస్. ఈ 40 రూపీస్ కి మనకి ఫ్యూచర్ లో లాస్ ఉంటుందని తెలుసు కాబట్టి మనం ఏం క్రియేట్ చేసుకోవాలి? Loss on issue redemption. లాస్ ఆన్ రిడెంప్షన్ అకౌంట్ డెబిట్ ఎంతనా? 15,000 ఇంటూ 40 రూపీస్. 6 lakhs. 6 lakhs. సార్ క్వశ్చన్ రైజ్ అవుతుంది, సార్ ఆల్రెడీ 20 ప్రీమియం ఉంది కదా, ఒక 20 రేట్ చేసుకుంటే చాలు కదా అని. సో ఒక్కొక్క ఆర్డర్ ఒక్కొక్క చెప్తాను. సో నాట్ అన్ ఇష్యూ, అది ఇప్పటికే డిస్కషన్, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో 40 క్రియేట్ చేసే తప్పు కాదు. ఒకవేళ 20 ప్రీమియం ఉంది కాబట్టి ఇంకో 20 మాత్రమే లాస్ అని 20 క్రియేట్ చేసే తప్పేమీ కాదు. ఓకేనా? Yes, sir. రైట్. లాస్ ఆన్ రిడెంప్షన్ అకౌంట్ డెబిట్ 2. Premium on redemption account. ప్రీమియం ఆన్ రిడెంప్షన్ అకౌంట్ ఎంతనా? సేమ్ అమౌంట్ 10. అంతేనా? Yes, sir. ఇది నువ్వు చెప్పింది ఇష్యూ చెప్పావు నాన్న, అంతే కదా? సో ఇప్పుడు నేను అడుగుతాను, రైట్ ఆఫ్ కూడా ఎంట్రీ చెప్పు. Okay, sir. రైట్ ఆఫ్ అంటే ఏం చెప్తాడు? అట్ ది ఎండ్ ఆఫ్ 3 years మొత్తం పేమెంట్ చేస్తాను అన్నాడు. Yes, sir. అంటే నాకు ఈ 6 lakhs కూడా 3 years పాటు నాకు ఈ లాస్ కదా, 1 year లాస్ కాదు కదా ఇది. 3 years loss, sir. కానీ లాస్ ఎన్ని ఏళ్ళ లాస్ నాన్న? 3 years లాస్. ఈ 3 years లాస్ ని నేను ఓవర్ ఈ పీరియడ్ 3 years పాటు స్ప్రెడ్ చేయాలి కదా. Yes, sir. ఫస్ట్ ఇయర్ కి ఎంత P&L account debit ఎంట్రీ? to loss on redemption To account. లాస్ ఆన్ రిడెంప్షన్ అకౌంట్ ఎంతనా? 2 lakhs. 2 lakhs. సింపుల్. ఎందుకంటే ఈక్వల్ ప్రపోర్షనేట్ గా చూసుకుంటాం. 3 ఏళ్ళు ఉంది కాబట్టి సింపుల్ గా 6 lakhs by 3 years దట్ ఈక్వల్స్ టు 2 lakhs. సేమ్ ఎంట్రీ సెకండ్ ఇయర్ లో రాస్తాం, అదే సేమ్ ఎంట్రీ Third year. థర్డ్ ఇయర్ లో రాస్తున్నాం. మా అవునా కాదా? Yes, sir. రైట్. ఇప్పుడు ఫైనల్ గా నన్ను ఈ పాయింట్ అర్థమైందంటే ఇంకేనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. గుర్తొచ్చిందా ఇవన్నీ బేసిక్స్? Yes, sir. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఒక ఎగ్జాంపుల్ సంబంధించి ఇష్యూ అండ్ రైట్ ఆఫ్. ఇష్యూ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఎంట్రీ రాయాలి, రైట్ ఆఫ్ ఎంట్రీ రాయాలి. అయితే ఇష్యూ టైంలో నాకు డిస్కౌంట్ లేదు కాబట్టి ఓన్లీ లాస్ మాత్రమే రైట్ ఆఫ్ చేస్తాను అన్న. ఒకవేళ డిస్కౌంట్ ఉంటే రెండింటిని కలిపి టోటల్ రైట్ ఆఫ్ చేస్తాను. సో చూద్దాం, ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం అన్న, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్? యశ్వంత్ క్లియర్ అయినా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గుర్తొచ్చిందా? ఎస్ సార్. ఓకే రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యశ్వంత్ నువ్వు చెప్తూ కానీ సార్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ నెంబర్ 2, number of debentures 10,000 debentures issued at 95. Terms లో
First year withdrawal 4,000 debentures. Second year withdrawal 2,000 debentures. Third year balance debentures. ఈ డిబెంచర్స్ ఇలా విత్డ్రా చేస్తాను. విత్డ్రా అంటున్నాను, రిడమ్షన్ అనొచ్చు, మనం అలా అనుకుని తీసుకోవచ్చు. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేమెంట్, డిబెంచర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్డ్రా, రైట్. సో కంపెనీ 10,000 డిబెంచర్స్ ఇలా విత్డ్రా చేస్తుంది అన్నమాట, రైట్. అయితే రిడీమ్ చేస్తుంది. రిడమ్షన్ అట్ ది రేట్ ఆఫ్ 102. రిడమ్షన్ అట్ ది రేట్ ఆఫ్ 102, రైట్. క్లియర్. సీజనల్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ కి ఎంట్రీస్ రాయాలని, జనరల్ ఎంట్రీస్. యశ్వంత్ స్టార్ట్ చేద్దాం రా. అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఎంట్రీస్ చెప్పు, జనరల్ ఎంట్రీస్. క్యాష్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. క్వశ్చన్ అర్థమైంది అని చెప్పాలి ఇంకా. అర్థమైంది సార్. రైట్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 9,50,000. 10,000 into 95, so that equals to 9,50,000, right? Very good. Next. Discount account debit. So discount on debentures account debit ఎంత అన్న? 50,000. రైట్. తర్వాత 2% debentures 10 lakhs. debentures 10 lakhs, అంతేనా? Yes sir. సో ఇష్యూ ఎంట్రీ ఇది వస్తున్నాను. ఇక్కడ డిస్కౌంట్ 100 రూపాయలు షేర్ డిబెంచర్ ని 95 ఇష్యూ చేసాం కాబట్టి, సో ఇట్ ఈస్ 50,000 ఇస్ డిస్కౌంట్, రైట్. సెకండ్ ఎంట్రీ నాన్న, ఫ్యూచర్ లో లాస్ ఉందా? Yes sir. లాస్ ఎంత ఉంది? 7 rupees sir. 2 రూపీస్. దీని లాస్ ఆల్రెడీ రాస్తావు. నేను ఎప్పుడు కూడా చెప్పేది రిడమ్షన్ అట్ ప్రీమియం నాన్న. రిడీమబుల్ అట్ ప్రీమియం అంటే మోర్ దాన్ ఫేస్ వాల్యూ మనం మాట్లాడాలి. ఈ 5 రూపీస్ సంబంధించి లాస్ ఆల్రెడీ రాస్తావు కదా. Yes sir. సో నాకున్న లాస్ కేవలం 2 రూపీస్. 2 rupees. ఈ ఫ్యూచర్ లాస్ 2 రూపీస్ అని ఆల్రెడీ 50,000 లాస్ ఇప్పుడు రాస్తావు. సో 2 రూపీస్ ఇంటూ 10,000, ఓకేనా? Yes sir. లాస్ ఆఫ్ రిడమ్షన్ అకౌంట్ డెబిట్. నాకు తెలిసి తప్పులు చేస్తాను, అందుకే గుర్తు చేస్తాను ప్రీవియస్ అన్ని కూడా. మళ్ళీ 20,000 to ప్రీమియం ఆన్ రిడమ్షన్ అకౌంట్. సో ప్రీమియం అంటే ప్రావిజన్ అనొచ్చు. సో ప్రావిజన్ క్రియేట్ చేసి ప్రావిజన్ బ్యాంక్ షీట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూలో నాకు కనబడుతున్న టోటల్ లాస్ ఎంత? 70,000. సో అది ఏ పేర్లతో ఉంది? డిస్కౌంట్ లాస్ అండ్ రిడమ్షన్. టోటల్ 70,000, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను రైట్ ఆఫ్ చేయాలి అంటే కనుక, సో రూల్స్ ఏంటన్నా, ఈసారి ఆఫ్టర్ ది స్పెసిఫిక్ పీరియడ్ లేదంటే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్? ఇన్స్టాల్మెంట్. సో ఇన్స్టాల్మెంట్ అయితే నేను చెప్పిన పాయింట్ ఏంటి? ఆ ఇన్స్టాల్మెంట్ ప్రకారం చేయాలి ప్రపోర్షనల్. ఎలా చేయాలన్నా? రేషియో. నేను చెప్పిన సెంటెన్స్ చెప్పు. రైట్ ఆఫ్ చేయడానికి సెంటెన్స్ ఏంటన్నా? రేషియో బెనిఫిట్ డిరైవ్డ్. రేషియో ఆఫ్ బెనిఫిట్ డిరైవ్డ్, అదే కదా నేను చెప్పాను. Yes sir. రైట్. ఫస్ట్ ఇయర్ లో నేను మొత్తం డిబెంచర్స్ ఎంత వాడుకున్నాను? బెనిఫిట్ ఎంత పొందాను డిబెంచర్స్ నుంచి? 10,000 sir. 10,000 డిబెంచర్స్ మీద బెనిఫిట్ పొందాను. 10,000 into 100, ఓకేనా? Yes sir. సార్ నాకు 5 రూపీస్ రాలేదు కదా. రాకపోయినా నువ్వు 100 రూపాయలు డిబెంచర్స్ కొనుక్కున్నా, డిబెంచర్ వాల్యూ మనం మాట్లాడాలి, రైట్? ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ లో బెనిఫిట్ ఎంత? 6,000 sir. 6,000. ఎందుకని 4,000 ఫస్ట్ ఇయర్ మనం రిడీమ్ చేస్తాం కాబట్టి ఇంకా రిమైనింగ్ 6,000. 6,000 into 100. థర్డ్ ఇయర్ బెనిఫిట్ ఎంత? 4,000 sir. 4,000. ఎందుకంటే ఆల్రెడీ 4 పోయిన ఇంకో 2,000 కూడా రిడీమ్ చేస్తాం. ఇంకా నేను థర్డ్ ఇయర్ మొత్తం వాడుకుంది కేవలం 10 లో 6,000 పోతే రిమైనింగ్ 4,000. సో 4,000 డిబెంచర్స్ into 100 నాన్న, ఓకేనా? Yes sir. ద రేషియో ఈస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సిజేమో 10 lakhs, 6 lakhs, 4 lakhs. క్లియరేనా? Yes sir. సో 10 is to 6 is to 4, 5 is to 3 is to 2. The ratio of loss to be written off in the first year is 5, second year is 3, third year is 2. So కాబట్టి what is the entry for first year? Amount చెప్పు, entry చెప్పు first. P&L account debit to discount account to loss and redemption. డిస్కౌంట్ అండ్ లాస్ అండ్ డైరెక్ట్ ఒకటే రాసేచ్చా, లేదు సపరేట్ గా రాస్తే ఇదే రేషియో అవుతుంది, ఏదైనా అదే అవుతుంది. Yes sir. సో డిస్కౌంటెడ్ లాస్ రెండు కలిపి అంటే టోటల్ 70,000. సో క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది? 70,000 into 5/10. 5/10 ఎంత అవుతుందన్న? 35,000. 35,000. సింపుల్, ఓవర్. అమ్మా అర్థమైంది కదా ఇది? Yes sir. థర్టీన్ సేమ్ వేస్ సెకండ్ ఇయర్ చెప్పగలమా? Yes sir. ఏమంటుంది చెప్పండి. సెకండ్ ఇయర్ అమౌంట్
21,000. థర్డ్ ఇయర్ అమౌంట్ 14,000. 14,000. సో టోటల్ చెక్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 3 years కలిపి 35 plus 21 plus 14 that equals to 70,000. ఓకేనా? Yes, sir. రైట్ అండ్ థ్యాంక్ యూ. మనకి నేను ఎగ్జాంపుల్స్ ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే దీంతో మనకి చాలా వరకు నాకు తెలిసినంత వరకు మీకు అన్ని గుర్తు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా ఏమైనా గుర్తు రాకపోతే ఫౌండేషన్ లో రిడమ్షన్ ఇష్యూ గురించి జాగ్రత్తగా ఆలోచించి నన్ను క్వశ్చన్ అడగండి. ఒకవేళ ఇంకా మీకు డౌట్ ఉంటే ఫౌండేషన్ లెక్చర్స్ ఉన్నాయన్నా ఆన్లైన్ లో. సో దానిలో డిబెంచర్స్ చాప్టర్ కూడా చెప్పాను, దాన్ని జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వచ్చు. సో డిబెంచర్స్ చాప్టర్ ఫాలో అయితే ఆటోమేటిక్గా ఎంట్రీస్ మీకు అర్థమవుతాయి. సో నేను అవే అక్కడ అన్ని కేసెస్ ఉంటాయన్నా, కేసెస్ అన్నిటిని నేను సింపుల్ గా కన్సాలిడేట్ చేసేసాను. మళ్ళీ అన్ని కేసెస్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ కన్సాలిడేట్ చేస్తాను. అక్కడ నుంచి స్టేజ్ తక్కువ కాబట్టి అర్థం కాదు, మనం ఆల్రెడీ ఆ స్టేజ్ దాటి వచ్చేసాం. ఇది ఈజీగా మనకి అర్థం కావాలి. సో ఇష్యూ టైంలో ఏది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది, అలాగే దాన్ని రైట్ ఆఫ్ చేసినప్పుడు ఇది ఎప్పుడు ఎంట్రీ, ఇది ఎప్పుడు ఎంట్రీ. సో ప్రతి సిచ్యువేషన్ మీకు ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఇంకా క్లియర్ గా మీకు అర్థమైపోవాలి. సో దీంతో మనకి ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ యొక్క రిక్వైర్డ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందని. ఇప్పుడు అవర్ రియల్ టాపిక్ రైట్. ఇప్పుడు మన రియల్ టాపిక్ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ చేస్తాం. లేకపోతే ఏదైనా డౌట్ ఉంటే ఇంకా అడగచ్చు. No, topic is redemption of debentures. Sir, redemption అంటే సింపుల్ నా. సో redemption అంటే రీపేమెంట్. బట్ రీపేమెంట్ అంటే జనరల్ గా ఎంట్రీ ఏం రాస్తాం, బేసిక్ గా ఎంట్రీ ఏం రాస్తాం అని క్వశ్చన్ అడిగితే సింపుల్ ఎంట్రీ redemption of debentures account debit, debentures account debit to bank account అంట. సో ప్రీమియం కి పే చేస్తాం కదా, ఎస్ ప్రీమియం పే చేస్తే debentures account debit, premium account debit to bank అంట. డిబెంచర్స్ కెన్ బి పేడ్ ఐదర్ అట్ పార్ ఆర్ అట్ ప్రీమియం, ఎలాగైనా పే చేయొచ్చు. సో పేమెంట్ ఎంట్రీ ఇవంతా రొటీన్ థింగ్స్ రైట్. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో డిబెంచర్స్ రీడింగ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయంట. ఆ మెథడ్స్ అనేవి నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ఈజ్ నోన్ యాజ్ పేమెంట్ ఇన్ లంప్సమ్. సో లంప్సమ్ పేమెంట్ అంటే మనం ఆల్రెడీ ఇందాక థియరీ డిస్కస్ చేసాం బేసిక్స్ ఇష్యూలో. అంటే డిబెంచర్స్ ని ఇష్యూ చేసినప్పుడు రిడెంప్షన్ ఆఫ్టర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ చెప్తాం. ఆఫ్టర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఎంత పే చేస్తామో ఒకేసారి మొత్తం అంతా పే చేసేయడానికి మనం అంటామన్నా లంప్సమ్ సెటిల్మెంట్ అంటాం. ఆఫ్టర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్స్ 10 years కి ఇష్యూ చేస్తాను అనుకో, 10 years తర్వాత మొత్తం డిబెంచర్స్ ఒకేసారి రీపేమెంట్ చేస్తాను. సో పేమెంట్ ఇన్ లంప్సమ్ అంట, ఆ మెథడ్ పేరు. సెకండ్ వన్ ఈస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఇది కూడా మనం ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇన్స్టాల్మెంట్స్ అంటే లైక్ క్వశ్చన్ లో డేటా ఇస్తారు, టర్మ్స్ ఉంటాయి. డిబెంచర్ హోల్డర్స్ కి కంపెనీకి మధ్యలో అగ్రిమెంట్ లో టర్మ్స్ ఉంటాయి. లైక్ కంపెనీ ఈ ఫస్ట్ ఇయర్ లో ఇన్ని డిబెంచర్స్ రిడీమ్ చేస్తాను, సెకండ్ ఇయర్ లో రిడీమ్ చేస్తాను, థర్డ్ ఇయర్ లో రిడీమ్ చేస్తాను, ఫోర్త్ ఇయర్ లో చేయను, ఇలా ఏదైనా చెప్పొచ్చు, నా టర్మ్స్ రాసుకోవచ్చు. అలా ఇన్స్టాల్మెంట్స్ లో రిడీమ్ చేస్తాను అని నేను మాట్లాడితే దెన్ ద పేమెంట్ ఈజ్ నోన్ యాజ్ పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్ రైట్. సో దీని గురించి స్పెసిఫిక్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమవుతుంది కదా, చెక్ చేసుకోండి. 3 బై పర్చేస్ ఇన్ ఓపెన్ మార్కెట్. నాకు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి నేను ఏం మాట్లాడుతున్నాను. ఈసారి ఏం మాట్లాడుతున్నాను అంటే నేను ఇన్స్టాల్మెంట్స్ నేను మాట్లాడుతున్నాను, నాకు కొంచెం జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఏం మాట్లాడుతున్నాను ఇన్స్టాల్మెంట్స్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్మెంట్ రీపే చేసేటప్పుడు కంపెనీ దగ్గర ఒక 1 lakh ఒక 10 lakh డిబెంచర్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ పర్సన్ అయితే బెటర్. లోకేష్ నేను అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయి. నేనేం అడుగుతున్నాను? లోకేష్ వినబడుతుందా? రైటా? లోకేష్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ దగ్గర ఒక 10 lakh డిబెంచర్స్ ఉన్నాయి రిడీమ్ చేయాల్సినవి. ఓకేనా? ఇన్స్టాల్మెంట్ సెటిల్మెంట్ చేస్తున్నాం మనం.
అగ్రిమెంట్ లో ఏమైనా ఉందంటే ఫస్ట్ ఇయర్ 2 lakhs డిబెంచర్స్ ని, మొత్తం డిబెంచర్స్ కంపెనీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 lakh. 10 lakhs ఇష్యూ చేసింది. ఓకేనా? దానిలో 2 lakh డిబెంచర్స్ ని రిడీమ్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండ్కి అగ్రిమెంట్ ప్రకారం. ఈ 2 lakhs డిబెంచర్స్ ని ఎవరిని రిడీమ్ చేయాలి? Debenture holders. డిబెంచర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పు? 10 lakhs. మరి 10 lakhs వర్త్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ ఉంటే మరి 2 lakhs వాళ్ళు ఎవరు? ఇది క్వశ్చన్. అర్థమైందా? అంటే ప్రపోర్షనేట్ చేయాలి సార్. ప్రపోర్షనేట్ అంటే నన్ను ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను ఇద్దరు ఉన్నాం. నువ్వు ఒక 5 lakhs వర్త్ ఆఫ్ డిబెంచర్స్ హోల్డ్ చేస్తున్నావు కంపెనీలో, నేను 5 lakhs వర్త్ ఆఫ్ డిబెంచర్స్ హోల్డ్ చేస్తున్నాను కంపెనీలో. కంపెనీ ఫస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయింది. కంపెనీకి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏర్పడింది ఏంటంటే 2 lakhs డిబెంచర్స్ ని రిడీమ్ చేయాలి, పేమెంట్ చేయాలి. కంపెనీ నీకు చేయాలా నాకు చేయాలా? నేను క్వశ్చన్ అడిగాను, నువ్వేం చెప్తావు? ఇద్దరికి చేయాలి సార్. 1 lakh. ఇద్దరికి చేయాలి అన్నా, రైట్? ఇద్దరికి చేయాలని నువ్వు అంటున్నావు, రైట్? ఓకేనా? అలాగే నేను ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను. మన ఇద్దరం కాకుండా 1 కోటి మంది ఉన్నారు. Okay, sir. కంపెనీ దగ్గర ఒక 1 crore పీపుల్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు ఎంతమంది చేస్తుంది? ఎలా చేస్తుంది ప్రపోర్షనేట్ గా? అంత ఈజీయా? కాదు సార్. కాదు నాన్న. అందుకనే కంపెనీ ఎంచుకునే ఇంకొక మార్గం నాన్న డ్రాయింగ్ ఏ లాట్ అంటాం. డ్రాయింగ్ ఏ లాట్ అంటే డ్రా తెస్తుంది నాన్న. ఏంటది? డ్రా, లక్కీ డ్రా. అంటే ఎవరెవరైతే డిబెంచర్ హోల్డర్స్ ఉన్నారో అందరికీ చీట్లు తీస్తుంది, చీటీ తీస్తుంది బయటికి. ఆ చీటీ తీసి ఎస్ ఈ పర్సన్ వచ్చాడు, ఇన్ని రిడీమ్ చేసేస్తా. ఓకేనా? ఓకే. కానీ ఈ మెథడ్ వల్ల కంపెనీకి ఒక నష్టం ఉంది నాన్న. ఏంటో చెప్పు లోకేష్. చాలా ప్రాక్టికల్ గా ఆలోచించాలే, చాలా ప్రాక్టికల్. నువ్వు ఆలోచించు, నువ్వు ప్రాక్టికల్ గా నువ్వే కంపెనీ అయితే ఏం చేస్తావు ఒకసారి ఆలోచించు. అంతకుమించి ఏం లేదు, చాలా ఈజీగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అనుకో, సో నువ్వు 10 lakh డిబెంచర్ హోల్డర్స్ రీపేమెంట్ 10 lakh వర్త్ ఆఫ్ డిబెంచర్స్ ఉన్నాయి, రీపే చేయాలి. సో ఎవరికి చేయాలో తెలియట్లేదు. సో ఎవరితో గొడవ రాకూడదు. నువ్వు ఫాలో అయ్యే మెథడ్, వన్ ఆఫ్ ది మెథడ్ ఏం చెప్పాను నేను? డ్రా తీయడం, డ్రాయింగ్ లాట్ మెథడ్ అంటాం. డ్రా తీసి ఆ పర్సన్ ఎవడొచ్చాడు వీడికి నేను రీపే చేస్తానని చెప్పావు. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? రీపే చేయాలంటే ఎంత రీపే చేయాలి? మొత్తం అమౌంట్ సార్. మొత్తం అమౌంట్ తో పాటుగా ప్రీమియం ఉండొచ్చు కదా. ఆల్రెడీ నీకు ముందే ఇందాక బేసిక్ గా చెప్పాను, ద రిడమ్షన్ కెన్ బి మేడ్ అట్ ప్రీమియం. ప్రీమియం అనేది ముందే చెప్తామా తర్వాత చెప్తామా? ముందే. ఆ అగ్రిమెంట్ లో ముందే అట్ ది టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ లో రాసుకుంటామని చెప్పుకున్నాం కదా టర్మ్స్ అన్ని. మరి ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏమనిపడిందంటే, కంపెనీకి నువ్వు నేను డ్రాలో తీస్తే నేను వచ్చాను, నేను వస్తే కంపెనీ నాకు పే చేసేస్తాను అంది. ఓకే అన్నాను. సో ఒక డిబెంచర్ కి 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, ఇంతకు ముందు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోయింది. నాకు ఇప్పుడు 5 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే కదా కంపెనీ, రైట్? ఇప్పుడు జాగ్రత్తగా విన్నాను, కంపెనీకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందా? మన కంపెనీకి డ్రాయింగ్ మెథడ్ కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. ఇక్కడ చూడు, ఇక్కడ రాశాను. ఆ ఆల్టర్నేటివ్ పేరు ఏంటి? బై పర్చేస్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకో, ఫస్ట్ ఇయర్ ఎండ్ అయింది. కంపెనీ ఎవరికి రీపే చేయాలని వెతుక్కుంటుంటే నాకేమో డబ్బులు చాలా అవసరం, నేను పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకో, డబ్బులు చాలా అవసరం. నేను మార్కెట్ లోకి వెళ్ళి ఎవరన్నా డిబెంచర్స్ కొనుక్కుంటారా అని నేను అడుగుతున్నాను అందరినీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెల్లర్ అనుకో. అప్పుడు నేను నా అవసరం కాబట్టి ఆ డిబెంచర్ ని 100 రూపాయల డిబెంచర్ ని 105K నేను అమ్మితే ఎవరన్నా కొనుక్కుంటాడా? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నేను ఒక ఇండివిజువల్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించమని అడుగుతున్నాను. కొనుక్కోడు కదా. సో నా అవసరం కోసం నేను 100 రూపాయల డిబెంచర్ ని అవసరమైతే 102K అమ్మేయగలను ఎవరన్నా కొనుక్కున్నాడు ఉంటే. లేదు అంటే 98K అమ్మేస్తాను, నా అవసరం కదా. ఇప్పుడు నేను అలా అమ్మేస్తున్నాను అనుకో, కంపెనీ అడ్వాంటేజ్ వాడుకోవచ్చా? వెళ్ళి వాడుకోవచ్చు. దాని పేరే పర్చేజ్ ఇన్ ఓపెన్ మార్కెట్. కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇప్పుడు నేను ఒక పర్సన్ ని సెలెక్ట్ చేస్తే అడిగి 105 పే చేయాలి యాజ్ పర్ ది రూల్. దాని బదులు ఓపెన్ మార్కెట్ లో ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా అమ్మేస్తానంటున్నాడా? నేను 105 పే చేయాలి, 105 కన్నా తక్కువ ఎవడైనా అమ్మేస్తున్నాడా అని చెక్ చేసుకోవచ్చా లేదా?
చెక్ చేసుకుంటది నాన్న, చెక్ చేసుకుంటాం. ఎందుకంటే మన ఇద్దరం కాబట్టి ఇక్కడ ఈజీగా చెప్తాను. నేను ఎంత చెప్పాను, 1,000,000 మంది ఉన్నారనుకో, 1,000,000 మందిలో ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియదు అనుకో, కంపెనీ ఓపెన్ మార్కెట్ కి వెళ్తుంది. ఓపెన్ మార్కెట్ లో ఎవడు అమ్ముతున్నాడో చూస్తుందా, ఆ ఓపెన్ మార్కెట్ లో ఎవడు అమ్ముతున్నాడో చూస్తుంటే దానిలో కనబడ్డాడు నన్ను ఒకడు, ఎవడో సంథింగ్ ఒకడు లేదా ఇద్దరు 10 మంది వాట్ ఇట్ మేబీ సమ్ డిబెంచర్స్ ని నేను ఏదైతే ఇందాక చెప్పానో 1 lakh రిడీమ్ చేయాలని, ఆ 1 lakh వర్త్ ఆఫ్ డిబెంచర్స్ నాకు ఓపెన్ మార్కెట్ లో కనబడ్డారు. వాడికి 1 lakh కి నేను 5% ఎక్స్ట్రా చెప్పిన 1,05,000 పే చేయాల్సిన అవసరం లేదు. ఆడిన 1 lakh డిబెంచర్స్ ని 98,000 కి అమ్మేస్తున్నాడు. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? 98K అమ్మేస్తుంది సార్. 98K అట్లా నేను కొనేస్తుంది. వాడు 98K అమ్మేస్తే డిబెంచర్ కంపెనీ కొనేసి ఆ డిబెంచర్స్ ఏం చేస్తారు? సింపుల్ గా క్యాన్సిల్ చేయాలి. సో డిబెంచర్లు కొనేసి క్యాన్సిల్ చేయడం అంటే రమ్స్నే కదా. ఎస్ సార్. సో రీపేమెంట్ చేయాలి అల్టిమేట్ గా. ఎవడైతే మనకి ఎందుకు, సో కంపెనీకి 1 lakh రిడీమ్ చేయాలి, రీపేమెంట్ చేయాలి. సో రీపేమెంట్ చేద్దాం అనుకున్న టైంకి సో కరెక్ట్ గా నా ఓపెన్ మార్కెట్ లో ఎవడో దొరికాడు, మనకి తక్కువ దొరికాడు, సో అని పట్టుకుని ఏం చేస్తుందన్నా రిడీమ్ చేసేస్తాడు. మా అర్థమైందా అన్న నీకు ఏం చెప్పాను లోకేష్? ఎస్ సార్. ఇది ఒక మెథడ్ అన్నమాట, రైట్? సో పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్ లోనే 2 ఉంటాయి నాన్న. ఒకటి డ్రాయింగ్ ఏ లాట్ మెథడ్, 2 ఓపెన్ మార్కెట్. డ్రాయింగ్ ఏ లాట్ అంటే ఇంక ఇన్స్టాల్మెంట్ చేసినా డ్రాయింగ్ ఏ లాట్ అన్న ఒకటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్మెంట్ లో 1,00,000 రూపాయలు పే చేయాలి, ఎవడో ఒకరిని సెలెక్ట్ చేసి ఆ 1,00,000కి ఎంత ఎక్స్ట్రా అగ్రిమెంట్ లో ఉంటే ఎక్స్ట్రా ప్రకారం నేను ఏం చేస్తాను? పేమెంట్ చేస్తాను. అలా కాకుండా ఓపెన్ మార్కెట్ లో ఎవరైనా తక్కువ దొరుకుతాడేమో చూసి వాడిని పట్టుకొని వాడి దగ్గర కొనేసి యాజ్ పర్ ది రూల్ నేను 1 lakh క్యాన్సిల్ చేయాలి కదా, 1 lakh డిబెంచర్స్ నేను చేస్తాను, క్యాన్సిల్ చేసేస్తాను. క్లియరేనా ఎస్ సార్. ఓకే? క్లియర్ కదా, అర్థమైంది కదా? ఎస్ సార్. రైట్. లాస్ట్ మెథడ్ అని జాతీయ బై కన్వర్షన్ ఇంటూ షేర్స్. మనం ఆల్రెడీ బేసిక్స్ లో నేర్చుకుని ఉంటాం. సమ్ ఆఫ్ ది డిబెంచర్స్ ఆర్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని. సో కన్వర్టబుల్ డిబెంచర్ అంటే ఏంటి? నిర్మల్ చెప్పు, కన్వర్టబుల్ డిబెంచర్ అంటే ఏంటి? డిబెంచర్స్ ని ప్రిఫరెన్స్ షేర్స్ కింద కానీ ఈక్విటీ షేర్స్ కింద కానీ కన్వర్ట్ చేస్తాం కదా. సో ఇదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్లు ఇష్యూ చేసాం, ఒక పీరియడ్ తర్వాత కన్వర్ట్ చేసాం అనుకున్నా, కన్వర్ట్ చేయడం అంటే డిబెంచర్ ని క్యాన్సిల్ చేయడమేగా. ఎస్ సార్. డిబెంచర్ ని క్యాన్సిల్ చేసి ఏం ఇష్యూ చేస్తున్నట్టు? ఈక్విటీ షేర్స్. సో కాబట్టి దీన్ని కూడా వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అని అనొచ్చు. సో క్యాష్ పేమెంట్ చేయొచ్చు. క్యాష్ లోనేమో 3 రకాల జాగ్రత్తగా చూస్తే లంసమ్, ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ లో 2 రకాల డ్రాయింగ్ లాట్, ఓపెన్ మార్కెట్. 3 మనం ఒకవేళ క్యాష్ పేమెంట్ కాకుండా అయితే కనుక కన్వర్షన్ కూడా చేయొచ్చు. ఇలా ఎలాగైనా సరే మనం డిబెంచర్స్ ఏం చేయొచ్చు? రిడీమ్ చేయొచ్చు అని మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? రైట్. ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ టర్మ్స్ లో డౌట్ అని ఉంటే అడగచ్చు నన్ను. ఎవరికైనా డౌట్? సో రిడమ్షన్ ఎలా చేయొచ్చు అందరికి అర్థమైనట్టేనా? సో బేసిక్ గా సో మనం వీటి గురించి కొంచెం డీటెయిల్ గా జాగ్రత్తగా మనం సమ్స్ చేసినప్పుడు చూద్దాం నాన్న. సో బేసిక్ మాత్రమే నేను చెప్పాను, ఒక్కొక్క దాని గురించి నేను ఎంట్రీస్ అవి కూడా చెప్తాను మళ్ళీ. రైట్. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్. సో దీని గురించి మనం మాట్లాడతాం. డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్. A company issuing debentures is required to create a debenture redemption reserve DRR account out of profits available for
డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్. సో సింపుల్ ఫస్ట్ పాయింట్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేయాలన్నా అంత ఇంటర్లింక్డ్ పాయింట్స్ మనం తర్వాత ఇంటర్లింక్ చేద్దాం. ముందు చిన్న చిన్న పాయింట్స్ కింద అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏ కంపెనీ ఇష్యూయింగ్ డిబెంచర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఏ డిఆర్ఆర్ అకౌంట్. సో ఎవరైతే కంపెనీ డిబెంచర్ ఇష్యూ చేస్తుందో దే హ్యావ్ టు రిక్వైర్డ్ టు క్రియేట్ ఏ డిఆర్ఆర్ అకౌంట్ అవుట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కి ఏవైతే ప్రాఫిట్స్ అంటే ఫైనల్ గా ఫ్రీ రిజర్వ్స్ అంటే ఫ్రీగా మన దగ్గర ప్రాఫిట్స్ అవైలబుల్ గా ఉంటాయో, డివిడెండ్ ఇవ్వడానికి ఉండే ప్రాఫిట్స్, ఆ ప్రాఫిట్స్ నుంచి మనం ఏం క్రియేట్ చేయాలంట, డిఆర్ఆర్ అనేది క్రియేట్ చేయాలి. రెండో పాయింట్, సచ్ డిఆర్ఆర్ డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అన్న డిఆర్ఆర్ అంటే డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్ కెనాట్ బి యూటిలైజ్డ్ బై company except for redemption of debentures. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే విన్నా సింపుల్ గా దీన్ని మనం అంటున్నాం జనరల్ గా ఈ క్రియేషన్ అనేది ఒక ఎబిలిటీ ఆఫ్ ది కంపెనీ యొక్క ఎబిలిటీ ప్రూవ్ చేసుకోవడం కోసం మనం మాట్లాడినాం. సో కంపెనీ అంటుంది నేను డిబెంచర్స్ రిడీమ్ చేయగలను అని అన్నది అనుకో, ప్రూఫ్ ఏంటి అని ఎవరిని అడిగితే నేను నా దగ్గర ఉన్న ప్రాఫిట్స్ లో నుంచి రిజర్వ్ ని దాస్తున్నాను అంటే, నేను ఎప్పుడైనా ఫ్యూచర్ లో డిబెంచర్ రిడీమ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే నా దగ్గర అవైలబుల్ రిజర్వ్స్ ఉంటాయి, ఎవరో భయపడాల్సిన అవసరం లేదు అని డిబెంచర్ హోల్డర్స్ కి ఒక ధైర్యాన్ని ఇవ్వడం. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి యొక్క ఎబిలిటీని చెప్పడం, నేను పే చేయగలను అని వాడి యొక్క ఎబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగించే లెడ్జర్ అన్న డిఆర్ఆర్ అంటారు. కాబట్టి డిఆర్ఆర్ అనేది కెనాట్ బి యూటిలైజ్డ్ బై ది కంపెనీ ఎక్సెప్ట్ ఫర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. డిబెంచర్స్ రిడీమ్ చేయడం కోసం తప్ప డిఆర్ఆర్ ని ఎప్పుడు కూడా అప్పటిదాకా రిజర్వ్ ఎవరు టచ్ చేయలేదు. క్రియేట్ చేస్తాం కానీ దాన్ని ఎవరు టచ్ చేయలేదు, దాన్ని ఎవరికి ఇంకో వేరే దేనికి ఉపయోగించడానికి ఛాన్స్ లేదు. డిబెంచర్ రిడీమ్ చేస్తే అప్పుడు ఇంకా నాకు ఈ పర్పస్ అవసరం లేదు, నేను క్రియేట్ చేసిన డిఆర్ఆర్ నా ఎబిలిటీ అయిపోయింది, నేను అనుకున్నటువంటి పర్పస్ సర్వైవ్ అయిపోయింది, నేను డిబెంచర్స్ రిడీమ్ చేసేసాను అంటే ఎవరైతే డిబెంచర్ హోల్డర్ ఉన్నారో వాడికి రీపేమెంట్ చేస్తాను, ఇంకా వాడికి కంపెనీకి సంబంధం లేదు. అలాంటప్పుడు ఆ రిజర్వ్ ని కూడా మనం ఏం చేయొచ్చునా, ఇంకా అవసరం లేదు కాబట్టి రిజర్వ్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ అంటే మళ్ళీ తిరిగి ఫ్రీ రిజర్వ్ కింద మార్చేసుకోవచ్చు. అర్థమవుతుందా నేను? ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం. అయితే దీనిలో సార్ అందరూ డిఆర్ఆర్ కంపల్సరీగా క్రియేట్ చేయాలా, సో ఎంత క్రియేట్ చేయాలి ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు సో కంపెనీస్ యాక్ట్ లో చెప్పిన కొన్ని రూల్స్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో దీన్ని మనం అంటున్నా అడిక్వసీ ఆఫ్ డిఆర్ఆర్ డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్. అసలు ఎంత డిఆర్ఆర్ నేను మెయింటైన్ చేయాలి, ప్రాఫిట్స్ నుంచి ఎంత క్రియేట్ చేయాలి అని క్వశ్చన్ అడిగితే సింపుల్ గా మనం చిన్న టేబుల్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో కేటగిరీ ఏ డిబెంచర్స్, అడిక్వసీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిబెంచర్స్ అంటే వాడు చెప్తున్నానన్నా, డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ బై all India financial institutions bracket lo AIFIs all India financial institutions. సో ఈ వీడి కానీ ఇష్యూ చేస్తానన్నా నో డిఆర్ఆర్ అంటే ఏఐఎఫ్ఐ కానీ డిబెంచర్ ఇష్యూ చేస్తే అసలు డిఆర్ఆర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదంట. నో డిఆర్ఆర్. ఎప్పుడు నన్ను ఇది కూడా రెగ్యులేటెడ్ బై ఆర్బిఐ. సో రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేట్ చేసే ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే డిబెంచర్లు కానీ ఇష్యూ చేస్తే వాడు డిఆర్ఆర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంట్రోల్ అని ఆర్బిఐ హ్యాండ్ ఉంది కదా. సో ఆర్బిఐ దానికి మనకి అష్యూరెన్స్ ఇస్తుంది కాబట్టి సో డిబెంచర్ హోల్డర్స్ భయపడాల్సిన అవసరం లేదు, వాడి కోసం ప్రాఫిట్స్ దాయాల్సిన అవసరం లేదని వాడి ఉద్దేశం. అంతకుమించి ఏం లేదు. సో డిఆర్ఆర్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే డిఆర్ఆర్ ఉందా లేదా చెకింగ్ కూడా అవసరం లేదు ఈ కేటగిరీ అయితే. అలా కాకుండా అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు కాకుండా, రైట్, నేను పైన చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఇన్స్టిట్యూషన్స్ అయితే అదర్ దాన్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి కానీ ఇన్స్టిట్యూషన్స్ అయితే కనుక డిఆర్ఆర్ విల్ బి అప్లికబుల్
యాజ్ పర్ బిలో. సో బిలో పాయింట్ ప్రకారం నెక్స్ట్ పాయింట్ లో నెక్స్ట్ థర్డ్ పాయింట్ లో పాయింట్ ఇక్కడ కూడా అప్లై అయిపోతున్నాను. సో బిలో పాయింట్ దీనికి అప్లై అవుతుంది. సో ఏంటో పాయింట్ అనేది చూడన్నాను. సో బిలో పాయింట్ లో ఏదైతే చెప్తానో అదే పర్సెంటేజ్ ఇక్కడ కూడా అప్లై అవుతున్నాను. సో ఇక్కడ ఏం చెప్తున్నాను వీడు, NBFCs, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, NBFCs registered under RBI and housing finance companies registered under National Housing Bank. సో NBFCs కానీ RBI తో రిజిస్టర్డ్ NBFCs కానీ లేదంటే హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ రిజిస్టర్డ్ అండర్ ది నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఇది హెడ్ అనమాట. హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ వి హెడ్స్ తో రిజిస్టర్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ అయితే కనుక అవి కానీ డిబెంచర్లు ఇష్యూ చేస్తే వాడు ఏం చెప్తున్నట్టు 25% ఆఫ్ వాల్యూ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డిబెంచర్స్. నా బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ ఎంత పే చేయాల్సి ఉందో ఆ అవుట్ స్టాండింగ్ డిబెంచర్స్ లో 25% డిఆర్ఆర్ అకౌంట్ లో ఉండాలంటే బ్యాలెన్స్. అయితే ఇక్కడ ఇంకా చెప్తున్నాను, డిబెంచర్స్ ఇష్యూడ్ త్రూ పబ్లిక్ ఇష్యూ, అంటే పబ్లిక్ ఇష్యూ ద్వారా అయినటువంటి డిబెంచర్స్ కి 25%. అదే ఒకవేళ నో డిఆర్ఆర్ అన్నాడు, మళ్ళీ నో డిఆర్ఆర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్, ప్రైవేట్లీ ప్లేస్డ్ డిబెంచర్స్. అంటే నా ప్రైవేట్ గ్రూప్ నేను పబ్లిక్ ప్రైవేట్ అంటే ఇంటర్నల్ గా రిలేటివ్స్ మనం మాత్రమే చూసుకుని ఇంటర్నల్ గా కంపెనీలో ఉన్న పర్సన్స్ తీసుకుంటే మనం దాని అంటాం ప్రైవేట్ అంటాం. ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ మనం నేర్చుకున్నాం కదా. సో పబ్లిక్ ఇష్యూ దగ్గర వెళ్తే వాటి మనం పబ్లిక్ ఇష్యూ అంటాం. సో పబ్లిక్ ఇష్యూకి వెళ్ళామనుకున్నా ఆ డిబెంచర్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా వెళ్ళిన డిబెంచర్స్ అయితే కనుక 25% క్రియేట్ చేసి దానిలో 25% నా బ్యాలెన్స్ షీట్ లో 1,00,000 రూపాయలు డిబెంచర్స్ ఉన్నాయని పబ్లిక్ ఇష్యూ అన్నాం అంటే నేను 25,000 మినిమం డిఆర్ఆర్ మెయింటైన్ చేసి ఉండాలి. అంటే నాకు పక్కనే డిబెంచర్స్ తో పాటుగా డిఆర్ఆర్ అనే లెక్చర్ కూడా ఇంకో 25,000 కనబడాలి. డిబెంచర్స్ 1,00,000 రూపాయలు కనబడితే డిఆర్ఆర్ 25 కనబడాలి. కనబడకపోతే నువ్వు క్రియేట్ చేయాలి, రైటా? మనం ఎంట్రీ పాస్ చేయాలి. మరి చేస్తూ ఉంటే మంచిది, చేయకపోతే మనం చేయాలి. అది ఇంకోటి ఒక ప్రైవేట్ డిబెంచర్స్ అంటే ప్రైవేట్ డిబెంచర్స్ అనుకున్నాను, పబ్లిక్ ఇష్యూ కాకుండా ప్రైవేట్ ఇంటర్నల్ గా చేసుకున్నాం అనుకో, డిబెంచర్లు ఇష్యూ చేసాం మన వాళ్ళకి, అప్పుడు డిఆర్ఆర్ అవసరం లేదండి. పబ్లిక్ అయితే మనకి భయం అన్న మనలో మనం కాబట్టి కంపెనీ భయపడాల్సిన అవసరం లేదు, పబ్లిక్ కాదు కదా. సో అందుకని నో డిఆర్ఆర్ అని చెప్తున్నాడు వాడు. సో అయితే ఇదే పాయింట్ ఇక్కడ కూడా అప్లై అవుతుందని చెప్తారు. అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అప్లై అవుతుందని. డిఆర్ఆర్ ఎవరికా లేదు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ అయితే లేదు డిఆర్ఆర్. ప్రైవేట్లీ ప్లేస్ డిబెంచర్స్ అయితే డిఆర్ఆర్ లేదు. సో లేకపోతే మిగతా అన్ని డిఆర్ఆర్ అనేది 25% ఆఫ్ ది వాల్యూ డిబెంచర్స్ మెయింటైన్ చేయాలి. అదర్ కంపెనీస్, ఇది కాకుండా ఇంక ఎవరైనా కంపెనీస్ గా ఇష్యూ చేస్తే డిబెంచర్స్ 25% ఆఫ్ వాల్యూ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డిబెంచర్స్ 25% క్రియేట్ చేయాలి. పబ్లిక్ ఇష్యూ అయినా ప్రైవేట్ ఇష్యూ అయినా ఏదైనా సరే కంపెనీ అదర్ దాన్ దిస్ కేటగిరీ 25% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ ఖచ్చితంగా డిఆర్ఆర్ క్రియేట్ చేసి దాన్ని మెయింటైన్ చేయాలి అని రూల్ చెప్తున్నాను. ఇవి రూల్స్ గుర్తుపెట్టుకోవాలన్నా క్వశ్చన్ లో ఒకవేళ ఇవ్వకపోతే కనుక మనం ఈ రూల్స్ ప్రకారం డిఆర్ఆర్ ని క్రియేట్ చేసుకోవాలి. సిద్ధార్థ రూల్స్ అవన్నీ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడిగాను. రైట్ అని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ టర్మ్ కూడా చెప్పిన తర్వాత దెన్ విల్ గో టు జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్ వెళ్ళడానికన్నా ముందు ఇంకొక పాయింట్ ఉంది, సో దాన్ని కూడా డిస్కస్ చేద్దాం.
investment of debenture redemption reserve. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సాయి కిరణ్ అది. సాయి కిరణ్ నీకు వాయిస్ వినబడుతుందా, క్లియర్ గానే ఉందా? సాయి కిరణ్ లేదు. రైట్. కౌశిక్ క్లియరేనా? యశ్వంత్ కౌశిక్ ఓకేనా? సార్ రైట్. కౌశిక్ నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పు సమాధానం. డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ఎందుకు క్రియేట్ చేసింది కంపెనీ? రిడమ్షన్ కోసం అంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడానికి. మన ప్రాఫిట్స్ నుంచి రిజర్వ్ అనేది క్రియేట్ చేసింది, అంతే కదా? ఎస్ సార్. రిజర్వ్ క్రియేట్ చేస్తే కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నట్ట? రిజర్వ్ అనేది ఎప్పుడు కూడా ఇన్ క్యాష్ లో ఉంటుందా? ఉండదు సార్, ఉండకపోవచ్చు సార్. ఉండకపోవచ్చు కదా. మరి అప్పుడు ఎబిలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజర్వ్ నువ్వు క్రియేట్ చేసావు, మరి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ కావాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యూ డేట్ టైం కి నా దగ్గర క్యాష్ లేదు, ఆ సిచ్యువేషన్ ఏర్పడచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 31st March 2020కి ₹1,00,000 డిబెంచర్స్ రిడీమ్ చేయాలని తెలిసింది నాకు. ₹1,00,000 విత్ ప్రీమియం తో కలిపి 1,05,000 పే చేయాలి. నా దగ్గర క్యాష్ ఏమో ఒక 10,000 ఉంది. సిచ్యువేషన్ ఏర్పడచ్చా? ఏర్పడచ్చు. మరి అలా ఏర్పడితే అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? ఉన్న అసెట్స్ ఏదో దాన్ని అమ్మేసి డబ్బులు తెచ్చుకోవాలి కదా. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకుండా కంపెనీ ముందే ఏం చేయొచ్చు? ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ అవి కొనుక్కొని. ఇదే కాన్సెప్ట్ మనం ఫౌండేషన్ లో దగ్గర నేర్చుకున్నాం. క్యాష్ ప్రాబ్లం రాకుండా సెటిల్మెంట్ కోసం ఒక సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకో కౌశిక్. సింకింగ్ ఫండ్. కౌశిక్ చెప్తారు. కౌశిక్ గుర్తులేదా? నో సార్. ఏంటి కౌశిక్? డిబెంచర్స్, సారీ డిప్రిసియేషన్, అసెట్ రీప్లేస్మెంట్ కోసం డబ్బులు ముందే దాయడం. ఏ కాన్సెప్ట్? సింకింగ్ ఫండ్ కాన్సెప్ట్ సార్. ఆ సింకింగ్ ఫండ్ లో కూడా మనం ఏం చేస్తాం చెప్పు? ఒక అసెట్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత అయితే ఆ డిప్రిసియేషన్ మనం ఏం చేస్తాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఇన్వెస్ట్ చేస్తామా లేదా? ఎస్ సార్. వన్స్ ద లైఫ్ ఆఫ్ ది అసెట్ అయిపోగానే నా దగ్గర ఖచ్చితంగా డిప్రిసియేషన్ అమౌంట్ మొత్తం అయిపోతుంది కాబట్టి అమౌంట్ అంతా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఆఫ్టర్ ద లైఫ్ అసెట్ ని మళ్ళీ ఏం చేస్తాం? ఆ డబ్బులతో రీప్లేస్ చేస్తామా చేయమా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా నా కంపెనీలో డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సింకింగ్ ఫండ్ కాన్సెప్ట్ రూపంలో కూడా చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ సేమ్. అయితే మనకి ఆ సింకింగ్ ఫండ్ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ లో ఇంతకు ముందు ఓల్డ్ సిలబస్ లో ఉండేది, న్యూ సిలబస్ లో ఇది ఇవ్వలేదు నాకు. రైట్. సో సింకింగ్ ఫండ్ కాన్సెప్ట్ లేదు, కానీ ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు కదా. సింకింగ్ ఫండ్ అంటే రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, ఒక సింకింగ్ ఫండ్ టేబుల్ ద్వారా ఒక నెంబర్ కనుక్కొని ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం కదా. ఆ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు లేదు, ఆ సిలబస్ లో తీస్తాడు. కానీ ఇన్వెస్ట్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. రైట్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అవసరమైనప్పుడు ఎప్పుడైతే డిబెంచర్స్ రిడీమ్ చేస్తానో అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటి ఏం చేస్తాను? అమ్మేసి డబ్బులు తెచ్చి ఆ డబ్బులతో రిడీమ్ చేస్తాను. అర్థమవుతున్నానన్న? సో ఆ మెథడాలజీని మనం అంటానన్నా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్. సో అంటే సింపుల్ గా ఇది నా క్యాష్ ప్రాబ్లం రాకుండా కంపెనీ తీసుకునేటువంటి ఒక ఆల్టర్నేటివ్. కంపెనీ will invest the DRR amount. DRR ఎంతైతే క్రియేట్ చేస్తాం అంతానా? DRR అకౌంట్ ఎంత ఉందో అంతే కదా ఇప్పుడు ఈక్వల్ గా ఉంటుంది. The company will invest the DRR amount in such investments as mentioned in company's rules.
సో కంపెనీస్ లో రూల్స్ లో క్లియర్ చెప్తానన్న ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడితే అక్కడ చేయకూడదు. సో అది స్పెసిఫిక్ గా కొన్ని చెప్తాను, లైక్ బ్యాంక్ లో ఛార్జ్ లేకుండా ఉండే డిపాజిట్స్ లో కానీ ఇలా సమ్ స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. కంపెనీ రూల్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో డిబెంచర్స్ లో చేయొచ్చు, అన్ఎన్కంబర్డ్ సెక్యూరిటీస్ కొనొచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనొచ్చు, ఇలా కొన్ని రూల్స్ చెప్తారు. ఆ రూల్స్ ప్రకారం నువ్వు ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. రైట్. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంతే. సో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే యాజ్ పర్ ది కంపెనీ రూల్స్ ప్రకారం వాడు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చెప్తాడో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో మనం దాన్ని ఏం చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. దీస్ ఇన్వెస్ట్మెంట్స్ are redeemed, you can say sold at the time of repayment of debentures or redemption of debentures. సో ఎప్పుడైతే రిడీమ్ చేస్తామో అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తానన్నా అమ్మేసి ఆ డబ్బులతో ఏం చేస్తాను, డిబెంచర్స్ ని రిడీమ్ చేసేస్తాను. సో ఈ కాన్సెప్ట్ మనం ఫాలో అవ్వాలి. రైట్. ఇది డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్. సో దీన్ని ఇన్ ద ఫార్మ్ మనం ఇన్వెస్ట్మెంట్ ని ఏ పేరు DRRI అంటాం. సో మనం ఈ అకౌంట్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తాం, మనం ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తానికి పెట్టుకునే పేరు డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్, DRRI అకౌంట్. Right. So DRRI account can be in the form of deposits in a bank, in the form of shares, in the form of fixed deposits. So ఏదైనా as per the company's rule లో చెప్పినటువంటి వాటిలో మాత్రం మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. అలా ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఉంచుకోవాలి. వన్స్ డిబెంచర్స్ డ్యూ డేట్ రాగానే, రిడెంప్షన్ డ్యూ డేట్ రాగానే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేసి డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బులతో నేను ఏం చేయాలి, డిబెంచర్స్ ని రిడీమ్ చేయాలి. ఇది DRR యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క కాన్సెప్ట్. Any doubts? రైట్ అండి. ఇప్పుడు నేను జర్నల్ ఎంట్రీస్ కి వెళ్తాను. ఎవరికైనా ఇక్కడ దాకా చదువుతున్నా లేదా డౌట్స్ ఉంటే అడగనా. సో కాన్సెప్ట్ నేను ఫస్ట్ టెర్మినాలజీ మాత్రం చెప్పాను. ఈ టెర్మినాలజీస్ అన్ని ఉపయోగిస్తూ జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలో నేను చెప్తాను. ఓకేనా. సో నేను చెప్పిన ఈ మెథడ్స్ అన్నిటికీ కూడా నేను జర్నల్ ఎంట్రీస్ ని గుర్తు చేస్తాను. ఓకేనా. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగను దీనిలో, ఇప్పుడు చెప్పిన దానిలో. రైట్. సో మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, ఎందుకంటే స్టార్ట్ చేసి ఈజీగా 1 hour టైం పడుతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో జర్నల్ ఎంట్రీస్ చూద్దాం.